అండి ఓపెన్ చేస్తే మీరు భయపడతారు. దిస్ ఈజ్ మై రూమ్ 409, బట్ ఎవరు రావద్దు. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రచన. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. ఈరోజు నేను 1.5 years స్టే చేసిన నా అందమైన పీజీని మీకు నేను చూపించాలనుకుంటున్నాను. సో మీ అందమైన కన్నులతో నా పీజీ టూర్ని వీక్షించండి. ఇదేనండి నేను స్టే చేస్తున్న మా అందమైన పీజీ, ది గ్రేటెస్ట్ పీజీ, శ్రీ తులజ పూజ రెసిడెన్సీ. లోపల ఉన్న ఫెసిలిటీస్ అన్నీ బయట బోర్డు వేసి పెట్టేశారు, అందరినీ లోపలికి వెల్కమ్ చెప్పడానికి. ఇదంతా మా పార్కింగ్ ఏరియా. ఎవరికైనా ఓన్ వెహికల్స్ ఉంటే ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారండి. మనకి వెహికల్ లేదు, ఈవెన్ సైకిల్ కూడా లేదు. ఈ టేబుల్ అంతా మాకు వచ్చిన డెలివరీస్ ఉంటాయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా ఏ డెలివరీ వచ్చినా ఈ టేబుల్ మీద పెట్టేస్తారు. మేము ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చాక మా నేమ్ చూసి మా డెలివరీ పార్సల్ని తీసుకుంటాం. ఇదంతా పార్కింగ్ ఏరియా, బట్ నో వెహికల్స్. అందరూ ఆఫీస్కి వెళ్తారు కదా, సో ఎంటీగా ఉంది. ఇదంతా ఎంట్రన్స్. ఆఫీస్కి జాయినింగ్ కోసం వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు గచ్చిబౌలిలో పీజీలు ఉంటే వెళ్ళని. సో నేను ఇందులోకి వచ్చేసానండి. ఇక్కడ 2 పాత చైర్స్ ఉన్నాయి. అండ్ ఇది మా సెల్ఫ్ కుకింగ్ ఏరియా. ఎవరికైనా హాస్టల్లో ఫుడ్ నచ్చకపోతే వాళ్ళు సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటారు. సో సెల్ఫ్ కుకింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి బతికిపోయామండి. ఇది ఇంకా ఎంట్రన్స్. ఇది లోపల మా మెస్ అండి. క్యూట్ దేవుడి బొమ్మలన్నీ పైన పెట్టేశారండి. అండ్ ఇక్కడ మాకు బాధలు చెప్పుకోవడానికి దేవుడు కూడా ఉన్నాడు. పూజలు అయినప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు మనం. అండ్ ద లార్డ్ ఆఫ్ బుజ్జి కన్నయ్య కూడా ఉన్నాడు. మీలో ఎంతమంది కృష్ణుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది లోపల మా కిచెన్, బట్ మాకు కిచెన్తో పని లేదండి. ఇదంతా మా డైనింగ్ ఏరియా, బట్ ఎవరు మెస్లో మ్యాక్స్ తినరు. అందరూ ఎవరి రూమ్లో వాళ్ళే తింటారు. నేనైతే ఎప్పుడు నా రూమ్లోనే తింటానండి. ఎప్పుడు హాస్టల్కి వచ్చిన కొత్తలో కింద మెస్లో తినేదాన్ని. తర్వాత నుంచి అంతా నా రూమ్కి ఫుడ్ తీసుకెళ్ళి నేను ప్రశాంతంగా తింటాను. ఇదంతా మా వాషింగ్ ఏరియా. 3 వాషింగ్ మిషన్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ బాత్తోనే ఉంటాం ఆ వాషింగ్ మిషన్స్ని. నేనైతే వీక్లీ వన్స్ వేసుకుంటానండి. నా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో తెచ్చి పడేస్తాను. మెస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే ఇది లంచ్ టైం కాదు కదండి. సో నేను ఈ గ్యాప్లో వచ్చి వీడియో తీసుకుందామని వచ్చేసాను. లంచ్ టైంలో ఫుడ్ క్వాంటిటీ తక్కువగానే ఉంటుందండి, బికాజ్ ఎవరు హాస్టల్లో ఉండరు కదా, అందరూ బయట ఉంటారు. సో బయట తింటారు ఆఫీసుల్లో. మనది 4th floor. సో మనం 4th floorకి వెళ్ళి నాన్న మీకు చూపిస్తాం. ఇంతకుముందు నేను 3rd ఫ్లోర్లో ఉండేదాన్ని అండి. అప్పుడు 4 షేరింగ్లో ఉండేదాన్ని. బట్ రూమ్ కంజెస్టెడ్గా ఉంది, వీడియోస్ చేసుకోవడానికి అవ్వదని చెప్పి నేను 3 షేరింగ్కి చేంజ్ అయిపోయా. ఇప్పుడు నేను 4th ఫ్లోర్లో ఉంటున్నా. ఇదేనండి మన 4th ఫ్లోర్. అక్కడ చివరిలో ఫ్రిడ్జ్ ఉందండి. ఫ్లోర్కి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, అలాగే ఫ్లోర్కి ఒక వాటర్ టిన్ కూడా ఉంటుంది. ఇక్కడ నా విన్యాసాలు చూసి కొంచెం తట్టుకోండి ఫ్రెండ్స్. పీజీ అంతా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఈ కారిడార్ మొత్తం నైట్ డిన్నర్ చేశాక అలా వాకింగ్ చేసుకుంటారు. అండ్ చాలామంది మొబైల్ యూజ్ చేసుకుంటూ, సాంగ్స్ వింటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ ఈ కారిడార్ అంతా వాకింగ్ చేస్తారు. అండ్ మీకు నా హ్యాంగ్అవుట్ ఏరియా చూపిస్తాను రండి. అప్పుడప్పుడు ఇలా మోడల్లా ఫీల్ అయిపోతానండి, ఏమనుకోవద్దు. అండ్ ఇది నా హ్యాంగ్అవుట్ ఏరియా. ఇక్కడే నేను నా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడతా అండ్ ఫ్యామిలీతో ఫోన్లో మాట్లాడతా. ఈ ఏరియాలోనే నేను చాలా చిల్ అయిపోతుంటాను అనమాట. నైట్ టైం ఇక్కడ నిల్చుంటే నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఈ లొకేషన్ అంతా నాకు చాలా నచ్చుతుంది. టెర్రస్ పైకి వెళ్తుంటా, బట్ మోస్ట్లీ ఇక్కడే టైం స్పెండ్ చేస్తాను నేను. ఎవ్రీ ఫ్లోర్కి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరినీ ఫ్రిడ్జ్ వాడుకోవాలి. సో మా ఫ్లోర్లో ఇది మా ఫ్రిడ్జ్. అంత సరికేం లేదండి. పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, అది బాగుంది. ఇప్పుడు మన రూమ్కి వెళ్తాం, వచ్చేయండి. దిస్ ఈజ్ మై రూమ్ 409, బట్ ఎవరు రావద్దు. దిస్ ఈజ్ మై రూమ్ అండ్ దిస్ ఈజ్ మై బెడ్. ఇదేనండి మా రూమ్. 3 షేరింగ్ ఇలా ఉంటుంది, కొంచెం స్పేసియస్గా. మా సామాన్లన్నీ ఇలా పెట్టేసుకుంటాం. ఇక్కడ టీవీ ఉందండి, కానీ పని చేయదు. ఇది మాకు కబోర్డ్స్. 3 షేరింగ్ కదా, ముగ్గురికి 3 కబోర్డ్స్. కానీ చూపించనండి, ఓపెన్ చేస్తే మీరు భయపడతారు. ఇది నాది, ఇది ఇంకా మిగతా ఇద్దరిది. ఫుడ్ ఏముందో మీకు చూపించేస్తా. చల్లారిపోయిన అన్నం అండి, అండ్ బోరింగ్ పప్పు.
రోజు అదే పప్పు తిని తిని మెంటలు వచ్చేస్తుందండి నాకు. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్న ఉడకని వంకాయ కర్రీ. సో దిస్ ఈజ్ మై రూమ్ అండ్ దిస్ ఈజ్ మై బెడ్ అండి. మీకు నా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. అండ్ మీట్ మై టెడ్డీస్. ఇది మమ్మీ టెడ్డీ, ఇది బేబీ టెడ్డీ. వీళ్ళే నా ఫ్రెండ్స్ అండి. నాకు హైదరాబాద్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఆఫీస్లో కొలీగ్స్ ఉన్నారు కానీ బయట ఫ్రెండ్స్ ఎవరు లేరండి. సో వీళ్ళతోనే అడ్జస్ట్ అవుతున్నా. ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా పీజీ టూర్. ఆల్మోస్ట్ 1.5 year నుంచి నేను ఇదే పీజీలో స్టే చేస్తున్నా. ఎందుకంటే ఇది నా ఆఫీస్కి దగ్గర. జస్ట్ 10 to 15 minutesలో నేను రీచ్ అయిపోవచ్చు. నేను హాస్టల్లో ఉంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.